హాయ్ గైస్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. మన ఛానల్ని ఫాలో అవుతున్నారా మీరు? నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. దాంతోపాటు 4 పచ్చిమిరపకాయలు వేసాను అన్నమాట. ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత మనకి చిలకడ దుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటో అందరికీ తెలుసు. అది ఇలాగా మనం అరటికాయ ముక్కలు ఎలా అయితే పొడవుగా కట్ చేస్తామో అలా పొడవుగా కట్ చేసి వేసాను అన్నమాట. ఎప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత వేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసి ఒక్క 5 మినిట్స్ బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా తిప్పుతూ కుక్ అనేది చేయాలి మనం. 5 మినిట్స్ అయిన తర్వాత సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. సరిపడా వాటర్ అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే, మనకి చిలకడ దుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇలా మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేనైతే మరీ మెత్తగా ముద్దగా ఉండేటట్టు చెయ్యట్లేదు, కొంచెం గట్టిగా ఉండేటట్లే చేస్తున్నాను. అందుకని కొంచెం వాటర్ తక్కువ వేసాను. కొంతమంది దంతాల సమస్య ఉన్నవాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు బాగా మెత్తగా తినాలనుకుంటారు కదా, వాళ్ళైతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. చాలామంది చిలకడ దుంపని జిమ్కి వెళ్ళే వాళ్ళు, అలాగే మనకి ఆరోగ్యం అనేది బాగుండాలి, మనం హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఈ చిలకడ దుంపని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. తెలియని వాళ్ళ కోసం ఇది చేశాను అన్నమాట. థ్యాంక్ యూ.